హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఏమి నాని. రామ్ చరణ్ గారి అభిమానులకి అద్దరిపోయే అప్డేట్ వచ్చింది భయ్య. ఈ సెప్టెంబర్లో పూజట, ఇక నవంబర్ నుంచి సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా మొదలవబోతుంది అనే విషయం ఏదైతే ఉందో ప్రజెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నిన్న ఫౌజీ అప్డేట్తోనే ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ కాదు, ఇండియా మొత్తం ఉర్రూతలూగిపోతే ఇప్పుడు రామ్ చరణ్ గారు సుకుమార్ గారు కాంబినేషన్లో మనకు రంగస్థలం అనే సినిమా తెలుసు. ఆ సినిమా సృష్టించిన సంచలనాలు, ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటే వేరే లెవెల్. ఒక గంట 2 గంటలు సరిపోదు. సో అలాంటి వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇప్పుడు రామ్ చరణ్ గారు సుకుమార్ గారు కాంబినేషన్లో సినిమా, ఆ సినిమాకి సంబంధించి యాక్చువల్ అందరూ ఏమనుకున్నారంటే అది 2027లోనే ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, రామ్ చరణ్ గారికి సర్జరీలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏవో రకరకాల టాక్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈ సెప్టెంబర్లో పూజా కార్యక్రమం జరుపుకొని నవంబర్ నుంచి షూటింగ్కి వెళ్ళబోతుంది ఈ సినిమా అనేది నిజంగా రామ్ చరణ్ గారి అభిమానులకి ఇది ఒక మంచి న్యూస్ భయ్య. ఎందుకంటే పెద్ది మీద వాళ్ళు పెట్టుకున్న అంచనాలు మామూలు అంచనాలు కాదు. పెద్ది అనే సినిమాతోనే దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్ కొడతాడు రామ్ చరణ్ గారు అనుకున్నారు. కానీ పెద్ది అనే సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఆశించిన ఫలితాలు అయితే ఇవ్వలే. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ పెద్ది, దాదాపు 170 కోట్ల వరకు కొట్టింది. కానీ ఇక పాన్ ఇండియా లెవెల్లో సినిమా గుర్తింపు వచ్చిందంటే చాలా వరకు పాన్ ఇండియా లెవెల్లో పెద్ది అనే సినిమా అయితే ఆశించిన విధంగా ఆలే. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి సంబంధించి ఇదొక అర్బన్ స్టైల్లో ఉండి, ఒక మోడర్న్ స్టైల్లో ఉండే ఒక సినిమా స్టోరీ అంటున్నారు. సో దానికి తోడు రామ్ చరణ్ గారితో ఈ సినిమాలో 2 హీరోయిన్లు, అదేవిధంగా నయనతార గారు కూడా ఒక క్యారెక్టర్ చేయబోతున్నారనే న్యూస్ మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఏంట్రా బాబు ఈ క్యాస్టింగ్ ఏంటి, అసలు సుకుమార్ ఏం చేయబోతున్నాడు అనే దానితో పాటు పెద్ద సినిమా లుక్ అనేది ఓరమాస్ లుక్. కానీ ఇక సుకుమార్ సినిమా విషయానికి వస్తే హీరోకి ఖచ్చితంగా ఒక డిఫరెంట్ లుక్ అయితే ఇస్తాడు. ఇప్పటి వరకు మనం చూడని రకంలో, ఒక చూడని లుక్లో అయితే హీరో అనేది చూపెడతారు. సో మన రంగస్థలంలో అలాగే విట్నెస్ చేసాం. ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఎలాంటి లుక్ ఇవ్వబోతున్నాడు సుకుమార్ అనే విషయాల గురించి చాలా ఒక పెద్ద చర్చ జరుగుతుంది భయ్య. ఎందుకంటే ఫారినర్స్ నుంచి ఎక్కడెక్కడి నుంచి స్టైలిష్ని తీసుకొచ్చి ఇప్పుడు రామ్ చరణ్ గారికి సంబంధించి లుక్ టెస్ట్ కూడా జరిగింది అనేది ఒక వాస్తవం అయితే, ఆ లుక్ టెస్ట్ సంబంధించి కూడా ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. సో ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇది జేమ్స్ బాండ్ తరహాలో ఉండే ఒక సినిమా, కొంతమంది ఏమో ఇది సైన్స్ ఫిక్షన్కి సంబంధించిన ఒక సినిమా, ఏవో మాట్లాడుతున్నారు. కానీ ఈ సెప్టెంబర్లో పూజా కార్యక్రమంలోనే ఈ సినిమా జోనర్ని కూడా రివీల్ చేయబోతున్నారంట మన సుకుమార్ గారు. సో ఇవన్నీ చూస్తుంటే ఇక ఈసారి మాత్రం రామ్ చరణ్ గారు కొట్టబోయే దెబ్బ గ్లోబల్ లెవెల్లో ఉండబోతుంది అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అన్న పెద్ద సినిమా మీద రామ్ చరణ్ గారి అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలు అంత ఎంత కాదు. మరి ఆ బాలీవుడ్లో అవి నెగిటివ్ చేయడం అవన్నీ, ఇంకా రామ్ చరణ్ గారి సినిమా అంటే మనందరికీ తెలిసిందే. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో ఏంటో తెలియదు. కానీ సినిమా రిలీజ్కి ముందే హెచ్డీ ప్రింట్లతో పెడతా ఉంటారు. సినిమా రిలీజ్కి ముందే హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటారు. సినిమా రిలీజ్కి ముందే మొత్తం సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా బయట చెప్పేస్తుంటారు. సో ఇక్కడ నుంచి అయినా సరే రామ్ చరణ్ గారు ఏదో సినిమా చేసాం, ఆ సినిమా కోసం కష్టపడమని కాకుండా సినిమా నుంచి ఇలాంటి లీకులేవి కూడా బయటికి రాకుండా చూసుకోవడానికి ఒక టీంని మెయింటైన్ చేస్తే మాత్రం చాలా బెటర్ భయ్య. ఈ రోజుల్లో పిఆర్ లేకుండా ఏదీ జరగదు. ఈ పిఆర్లే సినిమాలైనా సరే, సినిమా హీరోలకి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక ప్యారలల్గా మారుతుంది. ఇప్పుడు ఫ్యాన్ బేస్తో పాటు పిఆర్ని నడిపించడం కూడా హీరోకి ఇప్పుడు ఒక పెద్ద టాస్క్. అందులో మన తెలుగులో కూడా చాలామంది పిఆర్ని మెయింటైన్ చేస్తున్నారు. ఓపెనింగ్గా అయితే అల్లు అర్జున్ గారికి ఉన్న పిఆర్ నాకు తెలిసి ఇండియాలో ఏ హీరోకి లేదు. అల్లు అర్జున్ గారు, విజయ్ గారు వీళ్ళు మెయింటైన్ చేస్తున్న పిఆర్ ఇండియాలో ఏ హీరోకి లేదు. ఇది నమ్మాల్సిందే. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా ఒక పిఆర్ టీమ్ని హైర్ చేసుకొని ఖచ్చితంగా తనకు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కానీ, పర్సనల్ అప్డేట్స్ కానీ ఆ పిఆర్ ద్వారా సోషల్ మీడియాలోకి అయితే వస్తే కొంత అభిమానులతో పాటు చాలా వరకు రామ్ చరణ్ గారు కూడా ప్లస్ అవుతుంది. ఏదో సినిమా చేసేసాము వదిలేసామంటే ఆ రోజులు పోయే భయ్యా. ఇప్పుడు అంతా పిఆర్ చుట్టూనే నడుస్తుంది. సో ఏది ఏమైనా సరే పెద్ది అనే సినిమా ఏదైతే పాన్ ఇండియా లెవెల్లో సందడి చేయలేకపోయిందో, ఇప్పుడు RC-17 సినిమా అయినా సరే సుకుమార్ గారు పుష్ప తర్వాత ఇక రామ్ చరణ్ గారి సంగతి మన అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ గారికి ఆయన లుక్కే చాలామంది ఇప్పుడు ఫిదా అయిపోతున్నారు. సో అలాంటిది ఇప్పుడు రామ్ చరణ్ గారు సుకుమార్ గారు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి ఎంతవరకు ఇంకా నార్త్లోని పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవుతుంది అంటే ఇది ఖచ్చితంగా హాలీవుడ్ రేంజ్ సినిమా అంట. ఇంకా డీప్గా వెళ్తే ఈ సినిమాని హాలీవుడ్ అంటే ఇంగ్లీష్లో కూడా రిలీజ్, ఇంగ్లీష్, స్పానిష్, జపనీస్తో పాటు తెలుగు భాషలతో పాటు ఇతర లాంగ్వేజ్లో కూడా, ఇతర కంట్రీస్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి అయితే సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. అంత స్పాన్ ఉన్న కథ అంట. సో ఇవన్నీ వింటుంటే అసలు ఇది ఏ జోనర్ అనేది ఖచ్చితంగా మనకి సెప్టెంబర్ మంత్లో రివీల్ అయితే అవ్వబోతుంది. సో రామ్ చరణ్ గారి అభిమానులు మీరు ఏదైతే లో ఫీల్ అయ్యారో పెద్ది అనే సినిమాతో ఖచ్చితంగా సుకుమార్ గారు మీ ఆకలి తీర్చేస్తారు.